అమృతాహారం ఏమేమి ఉండాలి అని ప్రజలు అడుగుతున్నారు. అమృతాహారం అనేది దేవుడు ఇచ్చిన ఆహారం, దేవుడు చెప్పిన విధంగా తినడం. దేవుడు ఇచ్చిన ఆహారం, దేవుడు చెప్పిన విధం ఏంటంటే సకల జీవకోటి ఎట్లాగున్నది అట్లా తింటున్నాయి. మానవుడు ఒక్కడే రుచి కోసము దాన్ని వేడి చేసి మరగబెట్టి ఉడకబెట్టి ఏపీసి తింటున్నాడు. ఏం చెప్తున్నామనేసి అంటే సైన్స్ టెక్నాలజీ ప్రకారం 20 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఏం చెప్పారు, ఆహారంలో ఏముంది అంటే జీవం ఉంది అని మన శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్పారంటే ఆ జీవం పేరు ఎంజైమ్స్ అని పేరు పెట్టి నోబెల్ ప్రైజులు పొందారు. శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటనే దానికి ఒక రూపం ఇచ్చి దానికి ఒక పేరు పెట్టి ఎంజైమ్స్. ఆహారంలో ఎంజైమ్స్ ఉడకబెట్టినప్పుడు పోతాయి. దానికి సింపుల్ ఉదాహరణ భగవంతుడు కాపాడాడు. తల్లిపాలు తాగి బతికాం మనం అందరూ చిన్నప్పుడు పుట్టినప్పుడు. తల్లిపాలలో జీవం ఉంది. ఆ తల్లిపాలు వేడి చేస్తే జీవం సింపుల్. అలాగే గుడ్డులో జీవం ఉంది. గుడ్డు నుంచి పిల్లలు వస్తాయి. గుడ్డు ఉడకబెడితే పోతుంది. మేము మన ఈ అమృతాహారం అనేది ప్రపంచానికి సైంటిస్టుల తలుక పెద్ద డాక్టర్ల తలుక లేటెస్ట్ జ్ఞానం. ఆహారం ప్రాసెస్ చేయకండి, ఉడకబెట్టకండి, వేపకండి, ఎలాగుంది అలా తినండి. ఎంత తక్కువ తింటే అంత చాలును. ఎంత ఎక్కువ పవర్ ఉంటుంది అంటే దానిలో ఫుల్ ఛార్జ్ ఉంది. ఉడకబెట్టినప్పుడు మొత్తం పోతుంది. మొత్తం పోయింది కాదు కాబట్టి మనం ఇంత తింటున్నాం. మానవుడు ఎక్కువ తినక్కర్లేదు, ఎక్కువ సార్లు తినక్కర్లేదు. ఈ అమృతాహారం కాన్సెప్ట్లో ఎక్కువ తినవలసిన పని లేదు, ఎక్కువ సార్లు తినక్కర్లేదు. ఎందుకంటే ఒకసారి తిన్నది 24 గంటలు ఎంజైమ్స్ మనకు రిలీజ్ అవుతుంటాయి లోపల. ఇది ఒక అద్భుతం అని చెప్తూ ఏమేమి ఉండాలి అని అందరూ అడుగుతున్నారు. ఏమేమి ఉండాలంటే ఈ భూమి మీద దేవుడు ఏవేవి ఇచ్చాడు, మొక్కల నుంచి వచ్చినవి, జంతువుల నుంచి వచ్చినవి, గుడ్డు పాలు వరకు వాడచ్చు అని చెప్తున్నాం. ఎందుకంటే జీవహింస తక్కువ. పాలు కూడా జీవహింస అనొచ్చు, గుడ్డు కూడా ఉడకబెట్టడం జీవహింస అనొచ్చు. కానీ అంత ఎక్కువ క్రూయాలిటీ లేదు. జంతువుని చంపడం వేరు, గుడ్డు తినడం వేరు. అంచేత మూడు అమృతాహారాలని మేము మాకున్న జ్ఞానంతో చెప్తున్నాం. ఒకటి పచ్చి ముద్ద, ఈ పచ్చి ముద్ద ఆహారం. రెండవది పచ్చిపాలు, మూడవది పచ్చిగుడ్డు. ఈ 3 చాలు మానవుడికి. ఇక పచ్చి ముద్దకు వద్దాం, అదే అమృతాహారం. అందులో ఏమేమి ఉండాలి అంటే భూమి మీద ఉండే 9 ధాన్యాలు, 9 పప్పులు, 9 పోపు గింజలు, ఆకుకూరలు కాయగూరలు 9 రకాలు ఉన్నాయి, పళ్ళకు 9-10 రకాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎన్ని ఉంటే అన్ని. 9 ధాన్యాల్లో 9 ఉండక్కర్లేదు, 4-5 చాలు. చిరుధాన్యాలు ఒక 3, మెయిన్ ధాన్యాలు ఒక 3. మెయిన్ ధాన్యాలు ఏంటి? వరికి సంబంధించి నూకలు, తౌడు. ఎందుకు? మిల్లింగ్లో నూకల్లోకి 30%, పాలిష్ తౌడులోకి 30% ఎనర్జీ వెళ్ళిపోతుంది. మిగతా బియ్యంలో 40% ఉంది. ఆ బియ్యం కూడా ఉడకబెట్టడం వల్ల మొత్తం పోతుంది. అంచేత 9 ధాన్యాల్లో నూకలు, తౌడు, రాగులు, గోధుమలు, జొన్నలు. చిరుధాన్యాలకు వచ్చేసరికి కొర్రలు, గంటిలు, సామలు, ఊదలు, అండుకొర్రలు ఏముంటేవి. చిరుధాన్యాలు 3-4, మెయిన్ ధాన్యాలు 3-4 చాలును. ఎంత క్వాంటిటీ? ఒక చెంచాడేసేసి నానబెట్టిన తర్వాత 10 రోజులు సరిపడినంత ఆహారం తయారైపోతుంది. ఈ ఆహారం రోజు తయారు చేయక్కర్లేదు. ఎంత ఉండిపోయినట్టుండి కొద్దిగా పాచెక్కినట్టు కానీ కొద్దిగా పులిసిపోయినట్టుంటే పవర్ పెరుగుతుందని లెక్క. అది ఒకటి తెలుసుకోవాలి. మామూలు ఆహారం లేట్ అయితే తింటే హాస్టల్స్లో జరిగినట్టుగా వాంతులు విరోచనాలు వస్తాయి. ఈ ఆహారము ఈవేళకి రేపు ఎల్లుండి తింటాం అంటే పవర్ పెరిగిపోతుంది. ఇంకా ఈ ఆహారం తిన్న వాళ్ళకి ఇంతవరకు ఒకరికి కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ, మోషన్స్ అవ్వడం కానీ, ఇవి కానీ ఎవరికి రాలేదు. 1,00,000 కూడా రావట్లేదు. అంటే అంత మంచి ఉంది ఇందులో చెప్తూ 9 ధాన్యాల్లో ఎన్ని ఉంటాయండి? 9 పప్పులు, పెసలు, కందులు, మినుములు, శనగలు, ఉలవలు, చిక్కుడు పిక్కలు, బొబ్బర్లు, రాజ్మా, చివరికి మన ఫారెన్ నుంచి మనకు వచ్చిన సోయాబీన్ వరకును అన్ని చిటికిడేసి వేసుకోండి. 9 ధాన్యాలు, 9 పప్పులు, నువ్వులతో కలిపి. నువ్వులు వెరీ ఇంపార్టెంట్. నువ్వులు అంటే 9 ఎక్కడ 11, 12 అయిపోయాయి. అందులో ఏముంటేవి కంపల్సరీగా ప్రతిరోజు వేసుకోవాల్సినవి పేదలకు దొరికింది నువ్వులు ఒకటి. పెసలు, మినుములు, కందులు, ఉలవలు, శనగలతో పాటు నువ్వులు వేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ పోపు గింజలకు వస్తాం. ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ చెంచాలు కాదు, చిటికిడేసి
10 గింజలు చాలు. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, తర్వాత ఆఖరిని మిరియాలు, లవంగాలు కూడాను. ఒక ఇంటికి 4 లవంగ మొగ్గలు వేసుకుంటే వారం రోజులు సరిపోతాయి. ఒక ఏలక పండు 5 ఇంటికి 5 రోజులు సరిపోతుంది దాని శక్తి. అంచేత 9 ధాన్యాలు, 9 పప్పులు, 9 పోపు గింజలు ఒకే పాత్రలో నానబెడతాం. ఉదయం 5-6 గంటలు నానిన తర్వాత ముద్ద చేస్తే అది ఎంత ఎక్కువైపోద్ది అంటే, ఎంత తక్కువ అని మీరు నానబెట్టినా ఇంత ముద్ద తయారవుద్ది. అంచేత ఒక 5గురు వారం రోజులు తిన్నంత తయారవుతుంది. వారం రోజులు తినవచ్చు. ఈ అమృతాహారం ధాన్యాలు, పప్పులు, పోపు గింజల తర్వాత నెక్స్ట్ వేయవలసిన ఆకుకూరలు, కాయగూరలు అవి మాత్రం కట్ చేసేస్తాం. అన్నీ మిక్సీలు వేసేయకూడదు. కట్ చేసి ఎందుకు వేయాలంటే నవలాలి. నెక్స్ట్ షుగర్ జబ్బు లేకపోతే ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఎక్కువ. ఏ ఫ్రూట్స్ అయినా రేగుకాయ దగ్గర నుంచి, జామకాయ దగ్గర నుంచి, యాపిల్ పండు వరకు ఏవైనా వేయచ్చు. షుగర్ ఉన్నప్పుడు తక్కువ వేసుకోండి, షుగర్ లేకపోతే ఎక్కువ వేసుకోండి. మామిడి పండు ఇస్తే సీజన్లో మామిడి పండు వేసుకోండి. వేసిన తర్వాత ఫైనల్గా ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లము ఇవన్నీ మీకు ఎంత టేస్ట్ కావాలంటే అన్ని ఎక్కువ ఉల్లిపాయలు తినచ్చు. అన్నీ పచ్చివే. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ అన్నీ వేస్తాం. గానుగ నూనె కూడా ఒక ఇంటికి 4 స్పూన్లు వేసుకోవచ్చు. మనిషికి 1 స్పూన్ నూనె. ఏమి వేయము, ఉప్పు ఒకటే వేయము, ఇంకేమి చేయము, పొయ్యి మీద పెట్టాము. ఈ రెండే. ఇదే ఆహారాన్ని పొయ్యి మీద పెడితే మొత్తం ఈ కాన్సెప్ట్ పోయింది. ఇది మొత్తం పచ్చి ఆహారం. అసలు ఎందుకు సార్ పచ్చిది? దేవుడు ఉడకబెట్టిన అవి ఎంజైమ్స్ ఉండేటట్టు ఇవ్వచ్చు కదా అంటే, ఈ సకల జీవకోటి ఆహారం రా నాయనా ఇది. చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు అందరికీ దేవుడు ఆహారం ఇచ్చాడు. మనం మనుషులం కాబట్టి గాజులు పెట్టి దానికి ఫుడ్ కార్పొరేషను ఎలకలు తినకుండా ఉండడానికి ఎలకల మందు పెట్టడము ఇలాంటివన్నీ చేస్తున్నాం మనం. కానీ దేవుడిచ్చిన ఆహారం అన్నిటికీ అవన్నీ ఎలాగుంటే అలా తినగలవు. వాటికి పొయ్యిలు, వంటలు లేవు కాబట్టి అక్కడ మాత్రం దేవుడు పెట్టేశాడు. ఆహారం సర్వము కోల్పోతుంది ఒకసారి ఉడకబెడితే. అంచేత ఈ అమృతాహారం కాన్సెప్ట్లో పచ్చిది 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 రోజుకొకరు చెప్తున్నారు. చిరుధాన్యాలు కొద్దిగా ద్వారగా వేపండి, పౌడర్ చేయండి, కలిపి తేయండి అంటే ఏపినంటేనే ఎంజాయ్స్ పోతాయి. ఇది అందరికీ అందరూ వినండి. మాట్లాడుతున్నారు చిరుధాన్యాలు. ఖాదర్ అలీ గారు అందరు వాడుతున్నారు. నేను చెప్పినది అమెరికాలో ఫుడ్ రెవల్యూషన్. ఏ ఆహారమైనా అమృతాహారం అంటే అర్థం అది పొయ్యి మీద పెట్టకూడదు. పొయ్యి మీద పెడితే అమృతాహారం పోతుంది. పచ్చిదే అమృతాహారం. ఎక్కువ తినలేము. చాలా మంచిదండి. మనిషి ఎందుకు వేగం చచ్చిపోతున్నాడు అంటే ఆహారం అరిగించుకోలేక. ఈ విషయం అంతా తెలుసుకోండి. నువ్వు తిన్న ఆహారం అరిగలక దాన్ని తన్నుకొని వేగం చచ్చిపోతుంది. శరీరానికి విమానంకి లాగా తక్కువ ఫ్యూయల్ ఇవ్వాలి, ఎక్కువ పరిగెత్తాలి. మనిషికి 200 గ్రాముల ఆహారం చాలు. మనం 2 కేజీలు తింటున్నాం. ఉడకబెట్టినది 2 కేజీలు తినాలి. ఈ పచ్చి అమృతాహారం 200 గ్రాములు సరిపోద్ది 24 గంటలు. ఆ తర్వాత వాటర్ తక్కువ. ఎన్ని లీటర్లు వాటర్ కాబట్టి అంత తక్కువ. అంచేత ఇది అద్భుతం అని చెప్తూ మేము 2 years నుంచి పాటిస్తున్నాం. అంచేత వెయిట్ లాస్, బరువు తగ్గిపోవడం దగ్గర నుంచి జబ్బులు రివర్స్ అయిపోతాయి. 4 నెలలు అమృతాహారం తింటే కొత్త కిడ్నీస్, కొత్త లివర్, కొత్త హార్ట్, అన్నీ కొత్త అవయవాలు వస్తాయి. అసలు బ్రెయిన్ 100 సంవత్సరాలు 16 సంవత్సరాలప్పుడు నీ తెలివితేటలు ఎలా ఉంటాయి అలా పనిచేస్తాయి. ఇది అద్భుతం. ఇది అందరికీ ఆహార లోపం ఏంటంటే ఒకటి తినడానికి లేదు, రెండవది తిన్న ఆహారం చచ్చిన ఆహారం. ఆహారంలో జీవం ఉండాలి. వాట్ ఈజ్ అమృతాహారం అంటే జీవం ఉన్న ఆహారం. జీవం ఉన్న ఆహారం అంటే ఉడిస్తే మొలాలి. కందులు, అందుకే కంది తొక్క కాదు, కందులు అన్నాం కానీ కందిపప్పు కాదు. పెసలు అన్నాం కానీ పెసరపప్పు కాదు. మినుములు అన్నామంటే మినుములే. ఆ మినుములు ఉడిస్తే మొలకెత్తాలి. నువ్వులు అంటే అర్థం పచ్చి నల్ల నువ్వులే. ఆ నువ్వులు ఉడిస్తే మొలాలి. ఈవెన్ ఇంకా అది ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాం. నేనైతే చేస్తాం. ధాన్యం డైరెక్ట్గా నానబెట్టి ధాన్యాన్ని మొలకల కింద తయారు చేసి మొత్తం మిక్సీలు వేసేస్తాం. అంటే ధాన్యం గింజే, రైస్ బ్రాన్ లేదు, గీ బ్రాన్ లేదు. అది రేపు ఉదయం చేస్తాం. ధాన్యాన్ని మొలకెత్తినట్టు చేస్తాం. ఇంత గడ్డి వస్తుంది. ధాన్యం గింజతో కలిపి గడ్డితో కలిపి మిక్సీలు వేసేస్తాం. ఎట్లా ఉంటుందో చూడవచ్చు.